సార్ ఇప్పుడు మీరు వెళ్ళారు కలిసారు గవర్నర్ ఏమంటారు? గవర్నర్ గారికి అయినా కూడా మనసున్న మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది తప్పు అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకనంటే ఇది తప్పు కాబట్టి. పేదవాళ్లకు అదే గవర్నర్ గారి ఇంట్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ రేపు పొద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కానీ అందుబాటులో కూడా ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు. ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అయినా అని అనుకో ఒక్కొక్క లక్షల రూపాయలు, 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కట్టాలా. ఎవరికైనా కూడా బాధ అనేది తలెక్కుకున్నట్లుంటుంది. గవర్నర్ గారికి ఇంకా మనసు ఎక్కువ, పెద్ద మనసు. బట్ ఆయనకు అందరికన్నా ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది, బాధ కలిగింది. దానివల్ల ఇంకా ఫర్దర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం. కానీ ప్రతి ద్వారము మేము తడతాము. కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము. కోర్టుల ద్వారాను వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరిదాకా కూడా చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. దిస్ ఈస్ ఎ స్కామ్. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫు, గవర్నమెంట్ ఎక్విప్మెంటు, గవర్నమెంట్ జీతాలు, ప్రైవేట్ ఓనికి పేరు, మళ్ళీ మోసం చేసేందుకు డైవర్షన్ చేసేదానికి ఈయనకేమంటాడు? గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటాడు. రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అది అయిపోతుందా? అందరూ ఆలోచన చేయాలి. మోసం చేయడానికన్నా హద్దు పొద్దు ఉండాలి కదండి. ఏదైనా కానీ మరీ చెవులో పూలు పెట్టేదానికి అంత ఎట్ట కనపడుతున్నామండి ఎవరికైనా కానీ ప్రజలంటే. మరి ఇంత దారుణంగా చెవులో పూలు పెడితే ఎట్ట? సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం. ఇంతకుముందు ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చేటివన్నీ కాక అడిషనల్గా సూపర్ 6 చేస్తాను, సూపర్ 7 చేస్తానని. ఈరోజు పలావు పోయింది, పెడతానన్న బిర్యానీ పోయింది. ప్రజలు పూర్తిగా రోడ్డు మీద రోడ్డును పడిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అభికథ దేవుడు ఎరుగు. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఈ డిసెంబర్ వస్తే 8 క్వార్టర్లు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. జీఈఆర్ రేషియోస్ తగ్గినాయి. ఆరోగ్యశ్రీ లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో వాళ్ళు బోర్డులు తిప్పేసినారు. మరోవైపు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది, అది కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు.